రాజకీయ ఆరోపణల రచ్చ లీగల్ వార్కు దారితీస్తుంది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించిన కేటీఆర్ అన్నంత పని చేశారు. అయితే తాను రాజకీయంగానే దీన్ని ఎదుర్కొంటానని, దావాపై కోర్టులోనే తేల్చుకుంటానంటున్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు మాజీ మంత్రి కేటీఆర్. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేశారు. తనకు పరువు నష్టం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కేవలం తన పరువుకు భంగం కలిగించడమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ 2025 ఆగస్టు 13న బండి సంజయ్కు లీగల్ నోటీస్ పంపారు కేటీఆర్. అయితే బండి సంజయ్ నుంచి దీనిపై ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో విపరీతమైన నిందారోపణలతో దుష్ప్రచారానికి పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ పరువు నష్టం దావాపై బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటాను అన్నారు. కేటీఆర్లా తాను బెదిరింపుల కోసం దావాలు వేయనన్నారు. విమర్శలను రాజకీయంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జాదావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? నేనే బూతులు మాట్లాడలే, ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటాను. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన కోర్టు ఈ కేసును డిసెంబర్ 15కు వాయిదా వేసింది. మొత్తానికి కేటీఆర్ బండి సంజయ్ మధ్య పొలిటికల్ వార్ కాస్త లీగల్ వార్గా మారడం ఆసక్తి రేపుతోంది.